15 నెలల పాటు గాజాలో గర్జించిన గన్నులు మౌనంగా మారిపోయాయి. పాలస్తీనా భూభాగంలో ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తోంది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలేస్తోంది. ఇదంతా సజావుగానే సాగుతోంది. అయితే ఇప్పుడు గాజా గురించి ఓ కొత్త నివేదిక చక్కర్లు కొడుతోంది. గాజన్లను మరో దేశానికి తరలిస్తారన్న వార్త వారిని కలవరపెడుతోంది. తాము ఎక్కడికి వెళ్లేది లేదంటూ గాజన్లు తేల్చి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో గాజన్లను తరలించిన తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చిందే లేదు. అందుకే గాజాలోని పాలస్తీనియన్లు భయపడుతున్నారు. అసలు గాజన్లను ఎందుకు తరలించాలని అనుకుంటున్నారు? గాజన్లను తరలించాలన్న ఆలోచన ఎవరిది? వాట్స్ ది స్టోరీ? 15 నెలలుగా యుద్ధంతో దద్దరిల్లిన గాజాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. ఇజ్రాయేలీ బందీలను హమాస్ విడుదల చేసింది. బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలేసింది. గాజాలో ఇన్నాళ్లు గర్జించిన గన్నులు చాలా వరకు మౌనంగా మారాయి. గాజాలో భీకర యుద్ధం ముగింపు కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే యుద్ధం ముగిసిన తర్వాత ఏం జరగబోతుంది? యుద్ధ క్షేత్రంగా మారిన గాజా పరిస్థితి ఏంటి? వాస్తవానికి గాజా ప్రాంతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గత 15 నెలల కాలంలో ఇజ్రాయెల్ వైమానిక ట్యాంకర్ల దాడుల కారణంగా ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ శిథిలాలను తొలగించేందుకు కనీసం 21 సంవత్సరాలు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అందుకు 10,363 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఐక్యరాజ్యసమితిని తెలిపింది. యుద్ధంలో ఇల్లు ధ్వంసమవడంతో ఆస్బెస్టాస్తో శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఇక ఈ శిథిలాల కింద ఎన్నో వందల మంది మృతదేహాలు కూడా ఉండొచ్చని యుఎన్ వివరించింది. వాస్తవానికి 2023 అక్టోబర్ 8 తర్వాత ఇప్పటి వరకు గాజాలో 10,000 మంది తప్పిపోయారు. వారంతా బతికి ఉన్నారో చనిపోయారో కూడా తెలియడం లేదు. యుద్ధంలో 2/3 భవనాలు దెబ్బతిన్నాయి. సుమారు 1,70,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే గాజాలో దాదాపు 70% ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు మారిపోయాయి. గాజాను పునర్నిర్మించాలంటే కనీసం 2 దశాబ్దాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. యుద్ధం కారణంగా 2024 జనవరి నాటికి మౌలిక సదుపాయాల నష్టం విలువ 1,60,000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఐక్యరాజ్యసమితి శాటిలైట్ సెంటర్ ప్రకారం గాజాలో మొత్తం 2,45,123 ఇళ్లున్నాయి. గాజాలో 18 లక్షల మంది ప్రజలకు అత్యవసర ఆశ్రయం అవసరమని యుఎన్ మానవతా విభాగం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణులను రక్షించుకునేందుకు లక్షల మంది తమ సొంతూళ్లను వదిలేసి కట్టుబట్టలతో పారిపోయారు. తాజాగా గాజన్లను టెన్షన్ పెట్టే ఓ నివేదిక ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. గాజా పౌరులను మరో ప్రాంతానికి తరలించే ప్లాన్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఏ ప్రాంతానికి అంటే ఆగ్నేయాసియాలోని ఇండోనేషియాకు పాలస్తీనియన్లను తరలించనున్నట్టు తాజా నివేదిక చెబుతుంది. అసలు ఈ నివేదిక ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ బృందంలోని ఓ సభ్యుడితో ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఆ సభ్యుడు ఎవరనేది అమెరికన్ మీడియా వెల్లడించలేదు. ఆ సభ్యుడు పశ్చిమాసియాకు ట్రంప్ నియమించిన కొత్త రాయబారి స్టీవ్ విట్కాఫ్ గురించి వెల్లడించాడు. ఎవరి విట్కాఫ్ అంటే గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు పార్టీలు సంతకాలు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు సబ్బాత్ రోజున ఇజ్రాయెల్కు వెళ్లాడు. సబ్బాత్ అనేది యూదులకు పవిత్రమైన రోజు. ఆ రోజు నెతన్యాహుతో సమావేశం అవ్వాల్సిందేనని విట్కాఫ్ డిమాండ్ చేశారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించమని నెతన్యాహుపై విట్కాఫ్ ఒత్తిడి తెచ్చాడు. ఇది ముగిసిపోయిన కథ. కానీ ఇప్పుడు ట్రంప్ దౌత్యవేత్త విట్కాఫ్ నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నట్టు ట్రంప్ బృందంలోని సభ్యుడు వెల్లడించాడు. గాజన్లకు అమెరికా సాయం చేయకపోతే, వారి జీవితాలను మెరుగుపరచకపోతే, వారికి ఆశలు కల్పించకపోతే అమెరికన్లపై పగ పెంచుకుంటారని సదరు సభ్యుడు స్పష్టం చేశాడు. దీనర్థం గాజాను పునర్నిర్మించడమే. గాజాలో పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగి రాకపోతే గాజాలోని పాలస్తీనియన్లు చివరికి అమెరికాపై పగ పెంచుకొని మళ్లీ ఉగ్రవాదులుగా మారతారని వాషింగ్టన్ భయపడుతోంది. ఇప్పుడు మళ్లీ గాజాకు వద్దాం. అసలు గాజాలో ఇప్పుడు శిథిలాలను ఎలా తొలగిస్తారు? మరీ ముఖ్యంగా లక్షల మంది పాలస్తీనియన్లు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. వారు తమ ఇళ్లను వెతుక్కుంటూ వెళ్తున్నారు. పరిస్థితులు అక్కడ దారుణంగా ఉన్నాయి. శిథిలాలు తొలగించాలన్నా, పునర్నిర్మాణం చేపట్టాలన్నా అక్కడి ప్రజలను ఖాళీ చేయించాల్సిందే. అందుకే గాజన్లను అక్కడి నుంచి తరలించాలని ట్రంప్ దౌత్యవేత్త ప్లాన్ వేశాడు. తాత్కాలికంగా గాజన్లను 3వ దేశానికి తరలించడమే ప్లాన్. గాజాను శుభ్రం చేసి పునర్నిర్మించే వరకు పాలస్తీనియన్లను 3వ దేశంలో ఉంచాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఈ 3వ దేశం ఇండోనేషియాగా భావిస్తున్నారు. అసలు ఇండోనేషియానే ఎందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎంచుకుంది? ప్రపంచంలోని అత్యధిక ముస్లింలున్న దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఈ దేశం మొదటి నుంచి పాలస్తీనియన్లకు మద్దతు పలుకుతుంది. అంతేకాదు గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని కూడా ఆ దేశం కోరుతుంది. పాలస్తీనియన్లకు తిరుగులేని మద్దతును ఇండోనేషియా అందించింది. కానీ వేలాది మందిని భరించేందుకు ఇండోనేషియా మాత్రం సిద్ధంగా లేదు. గాజన్ల తరలింపు గురించి ఇండోనేషియా తాజాగా స్పందించింది. ఇలాంటి ప్లాన్ల గురించి తాము ఇప్పటివరకు వినలేదని బ్యాంకాక్ తెలిపింది. కనీసం ఆతిథ్య దేశంగా కూడా తాము లేమని ఇండోనేషియా తెలిపింది. ఈ నివేదికలపై ఇండోనేషియా
సంశయం వ్యక్తం చేస్తుంది. బ్యాంకాక్ ఆశ్చర్యానికి అర్థం ఉంది. ఎందుకంటే గాజా ఉన్నది పశ్చిమాసియాలో, కానీ ఇండోనేషియా ఉంది ఆగ్నేయాసియాలో. 2 ప్రాంతాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. లక్షల మంది గాజన్లను అంత దూరం తీసుకెళ్తారని ఊహించడమే కష్టం. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు ఉండే దేశం ఇండోనేషియా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నంత మాత్రాన పాలస్తీనియన్లకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇండోనేషియా సిద్ధంగా ఉందని ఊహించలేం. అసలు గాజన్లకు ఆశ్రయం ఇవ్వడానికి ఎక్కడ శిబిరాలను ఏర్పాటు చేయాలి? భాష సమస్యలను ఎలా అధిగమిస్తారు? నిజానికి గాజన్లను ఇండోనేషియా తరలింపు అనేది చాలా విచిత్రమైన అంచనా. ఒకవేళ గాజన్లను తరలించాల్సి వస్తే పశ్చిమాసియాలోనే ఏదో ఒక దేశానికి పంపడమే సముచితంగా ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అరబిక్ మాట్లాడే మరో దేశానికి గాజన్లను పంపాలి. పాలస్తీనా ప్రజలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సరిపడా వనరులు ఉన్న దేశమే ఆ పని చేయగలదు. ఎందుకంటే పశ్చిమాసియా గాజా పరిణామాలపై పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ చుట్టూ అరబ్ దేశాలే ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. 1940లోని నగ్మా సమయం నుంచి పాలస్తీనియన్లను అరబ్ దేశాలు అక్కన చేర్చుకుంటున్నాయి. అరబ్ ఇజ్రాయెల్ యుద్ధాలు జరిగిన ప్రతిసారి గాజన్లు పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు. గతంలో శరణార్థులుగా వెళ్లిపోయిన పాలస్తీనియన్లు తిరిగి రావడానికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో గాజన్లు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. తాత్కాలికంగానైనా సరే వెళ్లమంటున్నారు. ఒక్కసారి వెళ్తే ఇక గాజాకు తిరిగి రావడం అసాధ్యమని వారు భయపడుతున్నారు. వారిని తరలించడం అనేది కఠినమైన పంజరంగా భావిస్తున్నారు. గాజన్లను అక్కున చేర్చుకునే విషయంలో ఇప్పుడు అరబ్ దేశాలు లేదా ఇండోనేషియా కూడా సిద్ధంగా లేవు. ఎందుకంటే లక్షల మంది గాజన్లకు ఆశ్రయం కల్పించడం అంటే మామూలు విషయం కాదు. కావాలంటే గాజన్లకు సాయం అందిస్తామని అరబ్ దేశాలు చెబుతున్నాయి. అంతే తప్ప పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. గాజన్లను తరలించడానికి బదులు ప్రత్యామ్నాయం ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడే కొలువుదీరింది. అంతేకాకుండా హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కూడా తొలిదశ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా గాజా పునర్నిర్మాణం విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి, ఇజ్రాయెల్కు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్లారిటీ వస్తేనే గాజా పునర్నిర్మాణంలో భాగంగా పాలస్తీనియన్లను ఎక్కడికి తరలించేది తేలనుంది.